హాయ్ హలో వెల్కమ్ టు ఆసమ్ ఛానల్ ఆసమ్ క్రియేట్ మిరాకిల్. ఈ వీడియోలో ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. స్లర్రప్ ప్రోడక్ట్స్ గురించి మీరు వినే ఉంటారు కదా. ఇక్కడ మనకు దోశ బ్యాటర్ బీట్రూట్ ఫ్లేవర్ అండ్ స్పినాచ్ ఫ్లేవర్లో దొరుకుతున్నాయి. యాక్చువల్గా ఏ ప్రీమిక్స్ బ్యాటర్స్ ఏవైనా కానీ అందులో ఫ్లేవర్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ యాడ్ చేస్తారు. సో అవి యూస్ చేయడం హెల్త్కి అంత మంచిది కాదు. కానీ ఈ ప్రోడక్ట్స్ మాత్రం 100% ప్యూర్ సేఫ్ ప్రోడక్ట్స్. ఇందులో ప్రిజర్వేటివ్స్ కానీ ఫ్లేవర్స్ కానీ ఏవి యాడ్ చేయరు. పిల్లలకు కూడా చాలా చాలా మంచి ఫుడ్ ప్రోడక్ట్స్. ఈ బిజీ లైఫ్లో మనం హెల్తీ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినే టైం ఉండట్లేదు కాబట్టి ఇలాంటి ప్రీమిక్స్ మనం ఏ డౌట్స్ లేకుండా యూస్ చేసుకోవచ్చు. వీడియోలో చూడండి, ఈ దోశ బ్యాటర్స్తో మనం దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీరు కర్డ్ యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు. మనకు టైం లేనప్పుడు జస్ట్ వాటర్ యాడ్ చేసుకొని దోశ బ్యాటర్ లాగే మిక్స్ చేసుకొని వేసుకోవడమే. కాకపోతే కొందరు క్రిస్పీగా తింటారు కదా దోశ, ఆ క్రిస్పీనెస్ అనేది ఈ దోశలకు ఉంటే బాగుంటుంది. పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు. నేను స్పినాచ్ అండ్ బీట్రూట్ 2 పౌడర్స్ మిక్స్ చేసి వేశాను. ఎందుకంటే పిల్లలకి కొంచెం బీట్రూట్ ఫ్లేవర్ స్పినాచ్ ఫ్లేవర్ బాగా వచ్చినా తినలేరు కదా. సో ఈ 2 మిక్స్ చేయడం వల్ల ఆ రెండింటి ఫ్లేవర్ అనేది కాస్త డిఫరెంట్గా చాలా బాగుంది. మీకు టైం ఉంటే కర్డ్ యాడ్ చేసి 5 to 10 minutes పక్కన పెట్టేసుకొని అయినా వేసుకోవచ్చు. లేదా టైం లేనప్పుడు ఇన్స్టెంట్గా అప్పుడే వాటర్ యాడ్ చేసుకొని అయినా వేసుకోవచ్చు. ఇందులో మళ్ళీ మీరు సపరేట్గా సాల్ట్ యాడ్ చేయడం కానీ ఇంకేవైనా యాడ్ చేయడం కానీ ఏవి అవసరం లేదు. ఇందులో జీరా అనేది వస్తుంది. ఈ ప్రీమిక్స్ అనేది మనం ప్రిపేర్ చేసుకున్న దోశ బ్యాటర్లో కూడా యాడ్ చేసుకొని వేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఏ ఉండలేకుండా నీట్గా మనం బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ వేడయ్యాక ఫస్ట్ ఒక చిన్నగా దోశలు వేయండి. ఎందుకంటే కలర్ఫుల్గా ఆ చిన్న దోశ చూస్తే పిల్లలు కొంచెం తొందరగా అట్రాక్టివ్ అయి తింటారు. ఎప్పుడైతే వాళ్ళకి ఫ్లేవర్ అనేది నచ్చుతుందో అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా ఇంకా కావాలని తినేస్తారు. నా ఛానల్లో మీరు ఫాలో చేస్తే కుకింగ్ వీడియోస్లో దోశ డిఫరెంట్ స్టైల్స్లో ఎలా వేయాలో నేను చిన్న షార్ట్స్ పెడుతుంటాను, చూడండి. అలా ఏంటంటే కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తే కొందరు పిల్లలు తినకుండా మారం చేస్తుంటారు కదా, అలా పిల్లల్ని కొంచెం కొద్దిగా ఫుడ్కి అట్రాక్ట్ చేయొచ్చు. ఇవి మనకు ఫ్లిప్కార్ట్లో అయినా అమెజాన్లో అయినా అవైలబుల్గా ఉన్నాయి. నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి. ఈ స్లర్రప్ ఫార్మ్ ప్రోడక్ట్స్లో దోశ బ్యాటర్నే కాదు, మీకు చాలా రకాల స్నాక్స్, చిన్న పిల్లలకి ఇన్ఫాంట్ బేబీస్కి మనం పెట్టే ఉగ్గు దగ్గర నుండి ప్రతిదీ దొరుకుతున్నాయి. మీరు ఒక్కసారి అన్ని ప్రోడక్ట్స్ చెక్ చేయండి. కొంచెం కాస్ట్గా ఉంటాయి, కాకపోతే హెల్త్కి పెట్టుకోవాల్సిందే కదా. అవి హాస్పిటల్లో పెట్టే కంటే మనం ఫుడ్కి పెట్టుకొని హెల్తీగా ఉండడం బెటర్ కదా. ఈ దోశకి పల్లి చట్నీ అయినా టొమాటో చట్నీ అయినా బాగుంటుంది. మీకు స్పినాచ్ దోశ బీట్రూట్ దోశ చేసేంత టైం ఉంది అని అంటే మీరు అలా న్యాచురల్గా చేసుకున్నా పర్లేదు. కానీ బిజీ లైఫ్లో హెల్తీ ఫుడ్ కంపల్సరీ, కానీ చేసుకునే టైం ఉండట్లేదు. అట్లాంటి వాళ్ళ కోసం మాత్రం ఇది ఒక మంచి హెల్తీ ప్రోడక్ట్. మిస్ అవ్వకుండా తీసుకోండి, ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆసమ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్